హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మవారిని సింపుల్గా రెడీ చేసుకునే విధానం అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. శారీస్ అవి కట్టలేని వాళ్ళకి ఇది చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ముందుగా అమ్మవారికి ఒక బ్లౌజ్ పీసు బార్డర్ ఉన్నదైతే డబల్ బార్డర్ది ఇంకా చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎలా రెడీ చేశానో. ఇప్పుడు ముందుగా ఒక స్టీల్ డబ్బా అయితే తీసుకున్నాను. ఇందులో సగం వరకు బియ్యం అయితే వేసి కదలకుండా ఒక పీట మీద అయితే కొద్దిగా కింద వెడల్పు పీట అయితే బాగుంటుందండి. ఇలా పెట్టి దాని మీద స్టీల్ డబ్బా పెట్టి 2-in-1 స్టిక్కర్ని అయితే దీని మీద అంటిస్తున్నాను. దీనిపైన చెంబు అయితే పెడతానండి, అందుకని 2-in-1 టేప్ అయితే పెట్టాను. ఇప్పుడు చెంబుకు నేను ఆల్రెడీ ముందు ఒక స్టిక్ని అయితే తీసుకొని ఇలా అయితే కట్టానండి. ఇంచుమించు ఒక అడుగున్నర అయితే సరిపోతుందండి. అడుగున్నర స్టిక్ని ఇలాగా దీనికి కట్టి ఇలా స్టిక్ దానికి అంటించుకోవాలి. అది ఫ్రంట్కి రావాలండి, మీకు చూపించడం కోసం ఇలా అంటించాను. ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని చక్కగా నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ఈ ఐరన్ చేసుకున్న దానికి ఒక అంగుళం వెడల్పున కుచ్చులు అయితే పెట్టుకుంటూ వెళ్ళాలండి నీట్గా. పెద్ద కుచ్చులు అయితే బ్లౌజ్ పీస్ కదా, అందం ఉండదు. చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా అంగుళం వెడల్పున చిన్న కుచ్చు అయితే చీర కట్టగానే అందంగా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కుచ్చులను అయితే సరి చేసుకొని 1/1 కింద ఆ చివరన ఒక అయితే క్లిప్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా క్లిప్ పెట్టుకున్న తర్వాత మధ్యలో కూడా ఫ్రిల్స్ కదలకుండా ఒకే లెవెల్లో ఉంటాయి, అందుకని ఇలాగ 1/1 కింద చేసుకోవాలి. ఈ మధ్యలో కూడా ఇంకో క్లిప్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చివర కూడా మళ్ళీ అన్నీ సరి చేసుకొని ఐరన్ చేసుకొని అక్కడ ఒక క్లిప్ పెట్టుకోవాలి. ఇలా అయితే రెడీ చేసుకోవాలండి. ఇందక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రెడీ పెట్టుకున్న చెంపులోకి ఈ బ్లౌజ్ పీస్ అయితే సగానికి లోపలికి పెట్టేసుకొని కింద ఫ్రిల్స్ క్లిప్ తీసి ఇలా పేర్చుకోవాలండి. అలాగే చివర చిన్న అంచుది కూడా పైన ఇలా పెట్టుకొని ఈ కుచ్చులను అయితే ఇలాగా అలంకరించుకోవాలి. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఒక ఫ్రిల్ ఇటు అయితే ఇంకో ఫ్రిల్ ఇటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని ఈ కొబ్బరికాయని ఆ చెంబులోకి అయితే పెట్టుకున్నానండి. ఇలాగ అమ్మవారిని చీర అయితే ఇలా సిద్ధం చేసుకున్నాం కదా. ఇప్పుడు మెడలో ఒక హారం అయితే వేస్తున్నాను. ఇప్పుడు చౌకర్ కూడా ఇంకోటి తీసుకొని ఈ చౌకర్ను కూడా అలంకరించాను. మీకు నచ్చిన నగలు ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి జడనైతే నేను రెడీగా ఉన్నది ఊరికనే జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా అయితే పెడుతున్నానండి. అన్నీ ఒకసారి కదలకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు అమ్మవారి ముఖానికి ఆల్రెడీ నేను చెవులీలు పెట్టానండి. మెడ దగ్గర నుంచి థ్రెడ్ అయితే ఉంటే దాన్ని బ్యాక్ సైడ్ ముడివేసి ఇలా కొబ్బరికాయకి అమ్మవారి ముఖాన్ని అయితే తగిలిస్తున్నానండి. ఇలా నీట్గా అన్నీ ఒక్కసారి అయితే చూసుకొని అమ్మవారికి పైన పువ్వులు పెడితే అమ్మవారి అలంకరణ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మీరు ఇంట్లో సింపుల్గా అయితే చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి వెనకాతల డెకరేషన్ కూడా సింపుల్గా అయితే చేసి మీకు చూపిద్దామని చూడండి. ఇప్పుడు వెనకాతల ఒక కర్టెన్కి అయితే నేను ఇలాగా పువ్వులు అయితే డెకరేషన్ చేశాను. మనం ఎన్ని రకాలుగా అన్నా చేసుకోవచ్చండి. ఈ ఫ్లవర్స్ మధ్యలో ఒక పిన్నిస్ని అయితే అటోటి ఇటోటి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని మధ్యలో డెకరేషన్ పీస్ని ఇలాగ హ్యాంగ్ అయితే చేస్తున్నానండి. పిన్నిస్లో గుచ్చి మనం ఎన్ని రకాలుగా అన్నా చాలా మోడల్స్ అయితే చేసుకోవచ్చు. నేను సింపుల్గా అయితే ఇలా చేశానండి. ఇలాగా విండో కర్టెన్కి అయితే ఇలా డెకరేషన్ చేసుకొని ఫ్రంట్ అమ్మవారిని అయితే ఇలా పెట్టి మొక్కలు అవి పెట్టానండి సింపుల్గా. పక్కన మనం పూజ చేసుకోవచ్చు. ఇలాగ అమ్మవారి డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. మనం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.